హాయ్ హలో వెల్కమ్ టు వర్షాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన టమాటో సాస్ ప్రిపరేషన్ మనం చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటోస్, షుగర్ 1 కప్, కారం 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి తగినంత. చూపిస్తున్న విధంగా మన టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకుందాం. స్లైట్గా ఈ విధంగా కట్ చేసుకుందాం. అన్ని టమాటోస్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలా. నేను 1 kg టమాటోస్ని తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఈ విధంగా కట్ చేసినటువంటి టమాటోస్ని ఆ బౌల్లో వేసి ఒక 15 minutes వరకు కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. ఈ విధంగా మనము బౌల్లో అన్నిటినీ అరేంజ్ చేసుకొని బాయిల్కి సిద్ధపెట్టుకోవాలి. 15 minutes సిమ్లో వీటన్నిటిని బాయిల్ చేసుకుందాం. 15 minutes అయిన తర్వాత మనము మన టమాటోస్ చూడండి, స్కిన్ అంతా కూడా సపరేట్ అయింది కదా. ఆ స్కిన్ అంతటిని జాగ్రత్తగా మనం పీల్ చేసుకుందాము. ఒక 5 minutes ఈ టమాటోస్ని ఆపేసి కూల్ చేసుకొని తర్వాత స్కిన్ అంతటిని కూడా పీల్ చేసుకుందాం. టమాటోస్ అన్నిటిని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని కొంచెం చల్లగా అయ్యే వరకు ఉంచుదాం. చూడండి, ఇట్లా చూస్తున్న విధంగా మనం స్కిన్ అంతటిని కూడా పీల్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని టమాటోస్కి ఈ విధంగానే చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న టమాటోస్ అన్నిటినీ ఇప్పుడు మనము ఒక జ్యూసర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇట్లాంటి జ్యూసర్ మీ దగ్గర లేకుంటే నార్మల్ జ్యూసర్లో దీన్ని టమాటోస్ అన్నిటిని బ్లెండ్ చేసుకొని తర్వాత ఫిల్టర్ చేయండి. ఇదైతే టోటల్ టమాటో వేస్ట్ అంత లోపల ఆగిపోతుంది. మిగతా జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనము ఫైన్ జ్యూస్ని తయారు చేసుకున్నాం. ఇందాక బాయిల్ చేసుకున్నటువంటి కంటైనర్లోనే ఈ జ్యూస్ అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, టమాటో ప్యూరీ అంతటిని కూడా మనం ఈ విధంగా బౌల్లో వేసుకొని 1 boil వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అలాగే ఈ టమాటో ప్యూరీలో మనము ఇందాక బాయిల్ చేసినటువంటి టమాటో స్టాక్ ఉంది కదా, దాన్ని కూడా కొంచెం మిక్స్ చేసుకుందాం. మూత పెట్టుకొని మనం దీన్ని బాయిల్ చేసుకుందాం. మన టమాటో జ్యూస్ అంతా కూడా చక్కగా బాయిల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. సాల్ట్ వేసుకుందాం. కారం వేసుకుందాం 2 spoons. 1 cup షుగర్ వేసుకుందాం. వేసుకున్న అన్నిటినీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకుందాం. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మళ్ళీ ఒక 5 minutes to 10 minutes బాయిల్ పెట్టేద్దాం. చూడండి, మన టమాటో సాస్ అంతా కూడా చక్కగా బాయిల్ అయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన టమాటో సాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్న టమాటో సాస్లో ఇప్పుడు మనం ఒక ఫుల్ లెమన్ తీసుకొని ఆ జ్యూస్ మొత్తం ఇందులో కలుపుకుందాము. ఈ విధంగా చక్కగా టోటల్ జ్యూస్ అంతా కూడా టమాటో సాస్లో మిక్స్ చేసుకోవాలి. ఇంతసేపు మీరు టమాటో సాస్ ప్రిపరేషన్ ఎలా చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వంట మీరు నచ్చింది కదా, తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి అలాగే మీ సజెషన్స్ని నాకు కామెంట్లో తెలియజేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.